నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. వినాయక చవితి వచ్చేస్తుందంటే ఆ సందడి మామూలుగా ఉండదు. అయితే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకూడదని చాలా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి చాలా మంది దీనికోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చూపించే వాళ్ళు మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కపుల్ ఏం చేసినా సరే ఈ సెలబ్రిటీ జంట అంతా కూడా స్పెషల్ గానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ సెలబ్రిటీ కపుల్ అంటేనే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు ఉంటారు దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా మాధవి గారు. సో వీళ్ళిద్దరు కూడా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారనమాట. సో అది కూడా సీడ్ వినాయకుడు అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో వాళ్ళ నియోజకవర్గమైనటువంటి టెక్కల్లో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. యాక్చువల్లీ మిమ్మల్ని ఎమ్మెల్యే అనాలా లేకపోతే సెలబ్రిటీ కపుల్ అని చెప్పాలో తెలియదు, కానీ మీరు ఇద్దరు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. సో వినాయక చవితి సందర్భంగా మీరు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ముందుగా ఈ సిద్ధి వినాయకుడిని ప్రార్థించుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుని సిద్ధి వినాయకుని తాలూకా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, అందరూ విజ్ఞానాన్ని పొందాలని నేను కోరుకుంటూ ఈ ఏడాది నా ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఈ కాన్సెప్ట్లో మరి అందరికీ ఇప్పటికే విగ్రహాలు పంపిణీ చేయటం జరిగింది. మరి వినాయకుని తాలూకా కథా పుస్తకం కూడా ఒకటి ఇవ్వటం జరిగింది. అగరవత్తులు, పూజా సామగ్రి అంతా కూడా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఈ వినాయకుడిని మీరు చూసుంటారు. ఈ వినాయకుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహం, ఇది మట్టి విగ్రహం. ఈ మట్టి విగ్రహం ఈ ఫ్లవర్ ఈ వ్యాజ్లో ఉంటుంది. దీనిలో ఈ విత్తనం ఉంటుంది. ఈ విత్తనం ఇందులో ఉంటుంది. మనం పూజ చేసేసిన తర్వాత వినాయక చవితి రోజు ఆ సాయంత్రమే వినాయకునికి నిమజ్జనం చేస్తాం. అంటే దీనిపైన నీళ్లు వేస్తాం. నీళ్లు వేస్తే ఈ వినాయకుడు కరిగి మట్టి రూపంలో మారుతాడు. వినాయకుడి కరిగి మట్టి రూపంలో మారిన తర్వాత ఓ 15 రోజుల్లోనే ఇందులో నుంచి ఓ మొక్క పుడుతుంది. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా, పర్యావరణాన్ని కాపాడటం ద్వారా ఈ మట్టి వినాయకుడి నుంచి ఒక ప్రకృతి మరి అందులో నుంచి మొక్కే పుడుతుంది. ఆ వినాయకుడి తాలూకా ఆశీస్సులు ఎప్పుడు ఆ మొక్క రూపంలో ఆ ఇంటిలో ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్ని విగ్రహాలు పంపిణీ చేశారు? మొత్తం ఇప్పటివరకు చాలా విగ్రహాలు ఇంతవరకు వచ్చారు. చాలా మంది భక్తులందరికీ చేస్తుంటాం. ఇంక 2 రోజులు కూడా ఇదే పని, వినాయక చవితి రోజు వరకు కూడా చేస్తాం. మనకి ఎంత అవేర్నెస్ ఉన్నా సరే ఇప్పటికీ కూడా చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో వాడిని పెడుతున్నారు. అంటే పెద్ద విగ్రహాలను కాస్త పక్కన పెట్టండి, బట్ చిన్నగా ఇంట్లో పూజించుకున్నవి కూడా అలాంటి విగ్రహాలు అట్రాక్టివ్ గా ఉంటున్నాయని కొంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఏం చెప్తారు? నేను అనేది ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. న్యాచురల్ కెలమిటీస్ అంటే భూకంపాలు కానీ, అకాల వర్షాలు కానీ, సకాలంలో వర్షాలు రాకపోవటం కానీ, దీని అంతటి కారణం ఏంటంటే పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యంలో మనం సుమారు 750 కోట్ల మంది ప్రజలు ఈ విశ్వంలో ఉన్నాం. 750 కోట్ల మంది ప్రతి ఒక్కడు నేను మొక్క నాటుతాను అనుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ సమూలంగా మనం ఆపచ్చు. మళ్ళీ ప్రకృతిని అందంగా మనం ఆస్వాదించవచ్చు. చిరకాలం మన భవిష్యత్ తరాలకు మనం ఏవైనా దానం చేయగలిగింది ఉంటే ఒక మానవుడిగా ఈ యొక్క ప్రకృతిని మాత్రమే మనం వారికి అందించగలిగితే చాలు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి వైపరీత్యాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ప్రకృతిని మనం కాపాడటానికి ప్రయత్నించాలి. అందులో భాగంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వెరీ డేంజర్. ప్లాస్టిక్స్ కానీ ఇది చూడండి, ఇది పీచుతో చేశారు, కొబ్బరి పీచు, మట్టిలో కలిసిపోతుంది. ఇందులో ఎక్కడ ప్లాస్టిక్ లేదు. అలాగే స్వామివారిది మట్టితో చేసాం, ఇది మళ్ళీ మట్టి రూపంలోకి మారుతుంది. దీనివల్ల నష్టం లేదు. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన దానివల్ల అది మట్టిలో కలుషితం చేస్తుంది, పంటలు పండవు. అది కొంత కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి భూమి మొత్తం అదే నీటిలో కూడా అది వేయటం వల్ల ఆ నీరు జలపాతాల ద్వారా మరి సెలయేళ్ల ద్వారా పొలాల్లోకి వెళ్ళటం వల్ల ఆ పంట నష్టాలు జరుగుతాయి. పంటలు సరిగ్గా పండని పరిస్థితి కూడా వస్తుంది, విషతుల్యంగా మారుతుంది. వాటన్నిటిని నిలుపుదల చేయాలంటే స్వామివారి అలంకరణ గురించి మనం ఎవరు ఆలోచిస్తాం? స్వామి ఈ సిద్ధి వినాయకుడు ఏ రూపంలో చూసినా ఆయన అందాన్ని, ఆయన తేజస్సుని మనం అంచనా వేయగలమా? కాబట్టి మట్టి రూపంలో చేసుకోవడం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.
సరే, ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. వినాయక చవితి వచ్చింది అంటే ఒకప్పుడు వినాయకుడిని వినాయకుడి రూపంలోనే పూజించే వాళ్ళం, కానీ ఇప్పుడు రకరకాల రూపాల్లో వాళ్ళకి నచ్చినట్టుగా తయారు చేసి పూజలు చేస్తూ ఉన్నారు. సో అసలు దాని మీద మీరు ఏమంటారు ఒక ఎమ్మెల్సీగా? నేను ఒక హిందూ మతాన్ని ఆరాధించే వ్యక్తిగా మతం మతం అంటే కూడా హిందూ మతం అంటే కూడా చాలా ఆప్యాయత అభిమానం నాకు. నేను చదివిన మహాభారత రామాయణాలు కథలు వీటిల్లో చూస్తే వినాయకుడి తాలూకా అసలు రూపం పార్వతీదేవి తయారు చేసిన రూపం ఇది మాత్రమే. తన కుమారుడికి ఈశ్వరుడు ఆగ్రహానికి గురై ఆ తల తీసేసినప్పుడు ఉత్తర దిక్కున ఏ జంతువు అయితే ఉంటుందో ఆ జంతువు యొక్క ఆ తలని తెచ్చి పెట్టాలని మళ్ళీ ఆ పరమేశ్వరుడు ద్వారా ఆశీస్సులు పొందిన పార్వతీదేవి తన కుమారుడి కోసం ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఓ ఏనుగు, ఆ ఏనుగు నిద్రిస్తుంటే ఆ ఏనుగు మరణించిన సందర్భంలో ఆ ఏనుగు యొక్క తలని తెచ్చి వినాయకుడికి పెట్టడం జరిగింది. ఇది వినాయకుడి రూపం, పార్వతీదేవి తయారు చేసిన రూపం. దీనికి రకరకాల రూపాలు పెట్టి బాడీ బిల్డింగ్తో చూపించడం, అలా లేనిపోని ఫిల్మ్ యాక్టర్స్తో సమానంగా పోల్చడం, క్రికెటర్స్తో పోల్చడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది అసభ్యకరం. చరిత్రలు ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా వినాయకుడు అంటే వినాయకుడే. ఇదే వినాయకుని రూపం, దీనినే పూజిద్దాం. వినాయకునికి వికృత రూపాల్లో చూడటం సబబు కాదన్నది నా ఉద్దేశం. ఎస్, ఫస్ట్ అసలు ఫస్ట్ టైం చేస్తున్నారు, దీనికి కారణం ఎవరు? మాధురి మాధురి గారితోనే మాధురి మాధురి గారితోనే మాట్లాడదాం. మాధురి గారు నమస్తే. అసలు ఈ ఐడియా అంతా మీదే అని చెప్తున్నారు, మీకెందుకు ఈ థాట్ వచ్చింది? నాకెందుకు ఈ థాట్ కాదు, ఎప్పుడు కూడా ఈకో ఫ్రెండ్లీగా వినాయకుల్ని గణేష్ యూజ్ చేయాలి, ప్లాస్టిక్ ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను మట్టి వినాయకులు ఇవ్వడం అలవాటు. సో ఈసారి మా శ్రీనివాస్ గారితో ఇప్పిద్దామని వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా శ్రీనివాస్ గారి చేతులతో మట్టి వినాయకులు ఇప్పించాం. అండ్ బై ద బై మేము వినాయక చవితి సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. యా, అంటే పేదలకు మరింత దగ్గరగా ఎవరైనా వైద్యం అందకపోయినా, సరిగ్గా ఎవరికైనా విద్య చదువుకోవడానికి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలా ఏదైనా పేదరికంతో బాధపడుతున్నా దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము. సో ఈ రోజు నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం, అనౌన్స్ చేసాం, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని. ఈ ట్రస్ట్ ద్వారా మిగతా కార్యక్రమాలన్నీ ఇకపైన జరుగుతాయి. మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ నియోజకవర్గం పరిధి వరకు మేము చేయాలనుకుంటున్నాం. సో ఎట్లాగా వినాయక చవితి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు ఇద్దరికి నచ్చిన ఫెస్టివల్ ఏంటి? మా ఇద్దరికి అతను హిందూ సాంప్రదాయాన్ని బాగా ఇష్టపడే వ్యక్తిగా అన్ని పండుగలు అతనికి ఇష్టమే. అన్ని పండుగలు సెలబ్రేట్ చేయమంటారు, ఇంట్లో అన్ని పండుగలు కూడా చేసుకుంటాం. సో మీరేం చెప్తారు? అసలు చాలా వరకు ఇప్పుడు ఆయన అడిగిన విధంగానే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవి యూజ్ చేస్తూ ఉంటారు అండ్ రకరకాల రూపంలో మనం వినాయకుల్ని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో వాటన్నిటి మీద మీరు ఎలా స్పందిస్తారు? అదే శ్రీనివాస్ గారు చెప్పినట్టు వినాయకుడిని మన పార్వతీదేవి ఏ రూపంలో చేసిందో ఆ రూపంలో ఆరాధించడమే మీ అందరం కూడా మంచిదని అనుకుంటున్నాం. సో వివిధ రూపాలతోని అలంకరించడం అవన్నీ మంచిది కాదని మేము కూడా భావిస్తున్నాం. అండ్ ఈ ప్లాస్టిక్ కూడా కంప్లీట్ గా బ్యాన్ చేయాలి, మట్టి వినాయకులే వాడాలి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది. సో ఇది చాలా మనకి ఫ్యూచర్ లో చాలా ఎఫెక్ట్స్ చూపిస్తాయి. సో ఇవన్నీ స్టాప్ చేయాలంటే మనం ఖచ్చితంగా మట్టి వినాయకులనే యూజ్ చేయాలి. మట్టి వినాయకుడు అయినా సరే చూడడానికి ఎంత నిండుగా కలకలలాడుతుంది విగ్రహం. ఎక్కడ తయారు చేయించారు? శ్రీనివాస్ గారి దగ్గర నుండి చేయించారు, హైదరాబాద్ లో చేయించారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు. మీరు హైదరాబాద్ లో చీరల వ్యాపారమే కాదు అనమాట, మీకు మీ దీనికి సంబంధించి మీ కాన్స్టెంట్ కి సంబంధించిన మంచి పనులు కూడా అక్కడి నుంచి చేసి ప్లాన్ అసలు చీరల వ్యాపారం చేస్తుంది అతను నియోజకవర్గ ప్రజల కోసమే చేస్తున్నారు. సో మరి దానిలో ఇంకా ఈ లాజిక్ ఏమి లేదు కదా. ఎస్, అవును, 100%. సో ఎక్కడున్నా సరే వీళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసమే ఆలోచిస్తామని చెప్పి వీళ్ళిద్దరూ చెప్తున్నారు అనమాట. అండ్ వీళ్ళిద్దరూ చేసే పనులు కూడా చాలా మంచిది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అని చెప్తున్నారు. సో ఆ ట్రస్ట్ ద్వారా ఎవరికైతే ఇంకా పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైనా నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి వీళ్ళు ఇంకాస్త మంచి పనులు చేయడానికి ఆ ట్రస్ట్ ఉపయోగపడుతుంది అంటున్నారు. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళ కొత్త ట్రస్ట్ కూడా మనందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాను. అండ్ తెలుసు కదా, ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఎవరైనా కొన్నట్లయితే దయచేసి అలాంటివి కాకుండా అట్లీస్ట్ సీడ్ విగ్రహాలు అందరికీ అందుబాటులో లేకపోతే మన దగ్గర చాలా వరకు మట్టి విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ మట్టి విగ్రహాలైనా సరే ఉపయోగించినట్లయితే పర్యావరణానికి చాలా మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాము. అండ్ మన పురాణాల ప్రకారం కూడా మనకి మట్టి విగ్రహాలను పూజించడమే ఆనవాయితీగా వస్తుంది అనమాట. సో మన ఆచారాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి సో పర్యావరణంలో భాగంగా దాన్ని కూడా మనం ఫాలో అయిపోదాం. థ్యాంక్ యూ సో మచ్.